ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వేగంగా వెళుతుంది. ప్రజలు కూడా ఆ పార్టీని మళ్ళీ విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు పోషిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటికి ఇప్పుడల్లా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి అయితే కనపట్ల. ఆయన ఎక్కువ అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఇకపైన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తారా అంటే ప్రశ్నార్థకంగా మారింది. కారణం ఏంటంటే ఆయనపై ప్రభుత్వం సీత కన్నేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు సీత కన్నేసిందంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై, అలాగే ఆయన సత్యమైన భువనేశ్వరిపై ఎన్ని వ్యాఖ్యలు చేశారో, ఎలాంటి మాటలు అన్నారో మనందరం చూసాము. సో ఏంటంటే రెడ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో వల్లభనేని వంశీ పేరు మొదట్లోనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి తెలియదు. ఇంకా పూర్తిగా మనం ఒకసారి ఈ విషయాన్ని చూస్తే అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ హత్యాయత్నం కేసులో అరెస్టు తప్పించుకునేందుకేనని అనుమానాలంట. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచివరం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్లు తెలిసింది. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచివరం స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులోని యతీంద్ర రామకృష్ణ, కొమ్మకోట్లు, అలాగే ఓటుపల్లి రంగ, కాట్ర శేషు, ఎం బాబు, మూల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి మరికొంతమంది నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని నేరాభియోగం. దీనికి సంబంధించి వారం కిందట వంశీ నివాసానికి వెళ్ళి సమాన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించిన ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. సునీల్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా ఎస్సీ/ఎస్టీ కోర్టు వాయిదాకు రాలేదు. మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లారు. పరారీ నేపథ్యంలో పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారట. తెలుగుదేశం పార్టీపై దాడి, అలాగే తగలబెట్టిన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. 3 నెలల పైన ఆయన జైల్లో ఉన్నారు. మళ్ళీ బయటకు వచ్చి కొన్ని కార్యక్రమాల్లో, అంటే వివాహ కార్యక్రమాల్లో, కొన్ని పర్సనల్ ప్రోగ్రామ్స్లో ఆయన హాజరయ్యారు. మళ్ళీ యాక్టివ్ అవుతున్న తరుణంలో మళ్ళీ హత్యాయత్నం కేసు మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళేలా చేసింది. సో మొత్తానికి ఏంటంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంది. చూడాలి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.